నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇందులో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించగా సయి మంజ్రేకర్ హీరోయిన్గా చేసింది. డెబ్యూ డైరెక్టర్ ప్రదీప్ చిల్కూరి రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి స్టోరీ చెప్పగానే తప్పకుండా చేయాలనే మంచి అనుభూతి కలిగింది. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కొడుకు బాండింగ్, వారి మధ్య యుద్ధం ఎలా ఉంటుందనేది డీటెయిల్డ్ గా చెప్పాడు. కథ పూర్తి చేయడానికి 1 ఏడాది టైం పట్టింది. కళ్యాణ్ రామ్ నిజంగా రాముడు లాంటి మంచి బాలుడు, మంచి మనసున్న వ్యక్తి. వర్క్ చేసేటప్పుడు నేను ఇబ్బంది పడకూడదని ప్రతి నిమిషం జాగ్రత్తగా చూసుకుంటూ ఎంతో ఆప్యాయత చూపించాడు. అది చూసి నేనే షాక్ అయ్యా. సినిమా షూటింగ్ అయిపోయింది. కళ్యాణ్ రామ్ను చాలా మిస్ అవుతున్నాను. ఒకప్పుడు సినిమా పూర్తయినా తరచుగా కలుస్తుండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి బిజీ వాళ్ళది. అందుకే అందరూ ఒక ఫ్యామిలీ లాగా కలిసి గెట్ టుగెదర్ లాంటిది చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంతటి చక్కటి బాండింగ్ కళ్యాణ్ రామ్తో ఏర్పడింది అని అన్నారు. ఫైనల్ నెరేషన్ ఇచ్చిన తర్వాత సినిమాలో నాకు ఫైట్ కూడా ఉందని డైరెక్టర్ ప్రదీప్ చెప్పాడు. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఒక యాక్షన్ సినిమా చేయాలని అందరూ అడుగుతున్నారు. ఈ సినిమాలో అది కుదిరింది. నా అభిమానులకు ఫుల్ మీల్స్ దొరుకుతుందని అనిపించి యాక్సెప్ట్ చేశాను. సినిమా అద్భుతంగా వచ్చింది. నేను యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు అందరూ కాస్త టెన్షన్ పడ్డారు. యంగర్ డేస్లో అలా చేసుకుంటూ వెళ్ళిపోయా. కానీ ఇప్పుడు నాకు ఒక చిన్న ఛాలెంజ్. మీరెప్పుడూ టెన్షన్ పడకండి, కామ్గా కూర్చుని చూడండి, నేను చేస్తాను అని అన్నాను. ఫైట్ మాస్టర్ వచ్చి సీన్ చెప్పిన వెంటనే టేక్ అన్నాను. ఫైట్స్ చేస్తే సెట్లో అందరూ వావ్ అన్నారు. ఎందుకంటే నేను చేస్తానని వాళ్ళు అనుకోలేదు. నేను ఎప్పుడూ విజయశాంతినే. అదే పౌరుషం, అదే రోషం, ఏం తగ్గేదేలే. ఎంత ఏజ్ అయినా ఇలాగే ఉంటా, స్ట్రాంగ్గా ఉంటా. మా అమ్మ నాన్న ఒక క్రమశిక్షణతో పెంచబట్టే నేను ఈ స్థాయికి వచ్చా. కమిట్మెంటు, డెడికేషన్తో ఉండాలి. నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. ప్రదీప్ని చూస్తే ఫస్ట్ మూవీ డైరెక్టర్ లాగా అనిపించలేదు. చాలా కూల్గా, టెన్షన్ పడకుండా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కళ్యాణ్ రామ్ డైరెక్టర్లను భలే వెతికి పట్టుకొస్తాడు. సినిమా మీద అతనికి చాలా ప్యాషన్ ఉంది. ఎన్టీఆర్ మనవళ్ళు అంటే మామూలుగా ఉంటుందా? రామారావు గారు నేర్పించిన డెడికేషన్, సిన్సియారిటీ, క్రమశిక్షణ అది. ఈ జనరేషన్లో ఇలా ఉండటం నాకే షాక్ అనిపించింది. ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉంటూ మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా క్లైమాక్స్లో అతని పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అవుతారు. చించిపడేశాడు అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు. విజయశాంతితో తనకు చిన్నప్పటి నుంచే మంచి అనుబంధం ఉందని, సూర్య ఐపీఎస్ షూట్కు వెళ్తే తనని సొంత బిడ్డలా చూసుకున్నారని కళ్యాణ్ రామ్ చెప్పారు. అమ్మా, కళ్యాణ్ రామ్ గారు చేస్తున్నారు. సో ఒక మదర్ అండ్ సన్ ఆ బాండ్ అన్నది, ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ మధ్యన జరిగే ఒక యుద్ధం ఎలా ఏంటి అన్నది డీటెయిల్గా చెప్పారు. సో నేను మొత్తం స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు. నాకు నచ్చింది. బట్ నేను అన్నాను, ఇంకా బెటర్ చేయాలండి ఈ స్టోరీ అన్నది. ఒక లైన్ వరకు చెప్పారు, కానీ ఆ సీన్స్ ఇంకా బెటర్మెంట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అని చెప్పడం జరిగింది. డైరెక్టర్ గారు కూడా టైం తీసుకుని 1 year టైం పట్టిందండి ప్రతి సీను. దాని వెనకాల కళ్యాణ్ రామ్ గారు కూడా ఉన్నారు. రామ్ అనే పిలుస్తాను, అందమైన పేరు రామ్. నిజంగా బయట కూడా రాముడు లాంటి మంచి బాలుడు, ఆయన మంచి మనసు ఉంది తనకి. నేను వర్క్ చేసేటప్పుడు ఎంత ఆప్యాయతగా ప్రతి నిమిషం ప్రతి జాగ్రత్త తీసుకొని అమ్మకి ఏ ప్రాబ్లం రాకూడదు, అమ్మని బాగా చూసుకోవాలి. త్రూఅవుట్ ద షూటింగ్ అంత అద్భుతంగా తీసుకున్నారు. నేనే షాక్ అయినా నిజంగా. సో ఈ రకంగా డైరెక్టర్ గారు నాకు అది చెప్పారు. అండ్ దెన్ 1 year తర్వాత మళ్ళీ వచ్చి అమ్మ పర్ఫెక్ట్ అయింది, ఒకసారి వినండి అన్నారు. విన్నాను. సెట్ చాలా బాగా వచ్చింది, చిన్న చిన్న మార్పులను చేశారు అని చెప్పారు. దీంట్లో ఫైట్ కూడా ఉందమ్మా అన్నారు. సర్లే నీకెవరు తర్వాత అందరూ మేడం ఒక యాక్షన్ సినిమా చేయండి బాగుంటుంది అన్నారు. నేను కుదురుతుందా నిజంగా? యాక్షన్ సినిమా అంటే అప్పుడంటే సబ్జెక్టులు, స్టోరీలు అలా వచ్చేవి. ఇప్పుడు చాలా రేర్, అది రావడం అనేది ఇంపాసిబుల్. కానీ ఈ సినిమాలో నిజంగా అది కుదిరింది. యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు
కొంచెం అందరూ టెన్షన్ పడ్డారు. అంటే యంగర్ డేస్లో అయితే అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇట్ ఇస్ లిటిల్ ఛాలెంజ్ నాకు ఇప్పుడు. కానీ నాన్న మీరెవ్వరూ టెన్షన్ అవ్వద్దు, మీరు కామ్గా కూర్చోండి, నేను చేస్తాను, తర్వాత మీరు చెప్పండి అన్న. సరే మొత్తం ఫైట్ మాస్టర్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, రెడీ చేశారు. ఫస్ట్ షాట్ ఇది అని ఫైట్ మాస్టర్ చెప్పాడు. చూశాను ఒకసారి, టేక్ అన్నాను. కెమెరా ఆన్ అయింది. టాపా 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 చేస్తాను. వో అన్నారు. అసలు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే నేను చేయగలుగుతానని. ఇప్పుడు ఐ సెడ్ ఎప్పుడూ విజయశాంతియే, అదే పౌరుషం, అదే రోషం, ఏం తగ్గేదేలే. ఎంత ఏజ్ అయినా ఇలాగే ఉంటాను, స్ట్రాంగ్గానే ఉంటాను. ఎందుకంటే అమ్మ అని అంటున్నారు కదా, మా అమ్మ నాన్న ఆ డిసిప్లిన్ చెప్పి నేర్పించి ఒక క్రమశిక్షణతో నన్ను పెంచబట్టే ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి రాగలిగాను. కమిట్మెంట్, డెడికేషన్ అది ఉండాలి ప్రతి మనిషికి. తల్లిదండ్రుల మీద ఆప్యాయత ఉండాలి, ప్రేమించాలి చివరిదాకా. వాళ్ళు ఉన్నప్పుడు ఆ విలువ తెలీదు, వాళ్ళు లేనప్పుడే అయ్యో మా అమ్మ లేదు మా నాన్న లేరు అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఎంతకాలం బతికున్నా ఆ ప్రేమగా చూసుకోండి, ఆప్యాయతగా చూసుకోండి. అదే మీకు శ్రీరామ రక్ష అని మీ ఇప్పుడు జనరేషన్కి నేను చెప్పదలుచుకుంది. కాబట్టి ఇంకా ప్రొడ్యూసర్స్ అంటారా, బాబు గారు ప్రొడ్యూసరు, సునీల్ గారు, అశోక్ గారు చెప్పక్కర్లేదు. అద్భుతంగా ఖర్చుకు వెనకాడలేదండి. ఎంత కావాలంటే అంత పెట్టండి అనేసి బాబు వాళ్ళందరూ డిసైడ్ చేసి చెప్పడం జరిగింది. సో నిజంగా అంత ఖర్చు పెట్టారు, బాగా వచ్చింది.